ఈ రోజు అయితే నా వైఫ్ దర్గాకి వెళ్దామని చెప్పింది. ఎప్పుడు లేదు నా వైఫ్ దర్గాకి వెళ్దాం అంటే నేను కూడా ఓకే అని చెప్పిన. ఇంకెట్లనో దర్గాకి పోతున్నాం, మేమే పోతే బాగుండదని మమ్మీ డాడీ ఇంకా వదిన ఉండే వాళ్ళ ముగ్గురికి మాతో రమ్మని చెప్పినాం. ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా ఓకే అని చెప్పిర్రు. ఇక మేమందరం కలిసి దర్గాకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ముందుగా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా లాస్ట్ వీడియోకి మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండ్రు. నా లాస్ట్ వీడియోకి ఎట్లయితే సపోర్ట్ చేసిర్రో ఈ వీడియో కూడా అట్లనే సపోర్ట్ చేసి ఒక 20K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. ఇంకా అలాగే మీలో ఎంతమందికి మీ వైఫ్ మాట వినడం అంటే ఇష్టమో వాళ్ళందరూ కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేసేయండి. ఇక మేమైతే మధ్యలో ఫ్రూట్స్ తీసుకుందామని ఆగుండే. ఇక నాకు తలకైన వస్తుందని మా డాడీకి అయితే ఫ్రూట్ తీసుకోవడానికి అయితే పంపించిన. ఇక మా హబ్బు అయితే నాకు ఒక బోండా తాగు అని చెప్పేసి ఒక బోండా అయితే ఇచ్చింది. ఇక ఫైనల్ గా నేనైతే ఒక బోండా తాగేసిన. ఇక నేను తాగిన తర్వాత మా హబ్బు అయితే ఒక బోండా తాగింది. ఇక మేము బోండా తాగేసి ఫ్రూట్ తీసుకొని అక్కడ నుండి బయలుదేరి హనుమంత్ పేటకి అయితే వచ్చేసినాం. ఇక మేము రోడ్ మీదకి వెళ్ళి వెళ్తున్నప్పుడు మధ్యలో కొందరు సబ్స్క్రైబర్స్ కలిసి ఉండే. ఇక వాళ్ళని కలుసుకొని ఇక్కడికి వచ్చిన పని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొచ్చిన పని కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి అయితే బయలుదేరిపోయినాం. ఇంకా అక్కడ నుండి బయలుదేరి ఫైనల్ గా రాఘపూర్ దర్గాకి అయితే రీచ్ అయిపోయినాం. ఇంక ఇక్కడికి వచ్చినాక దర్గాలో కొంచెం సేపు టైం స్పెండ్